ఇప్పుడు గ్రీన్ కలర్ని కలుపుదాం. స్టార్టింగ్ ఇక్కడ ఒక్కొక్కటి మ్యాచ్ చేద్దాం. ఫస్ట్ లేయర్ ఇప్పుడు ఈ రెండు గ్రీన్ని మ్యాచ్ చేయాలి. లెఫ్ట్లో బ్లూ కలర్ దగ్గర దాన్ని రైట్కి తిప్పి, లెఫ్ట్లో ఉన్నది డౌన్కి తిప్పి, రైట్లో ఉన్నది లెఫ్ట్కి తిప్పి, దాన్ని పైకి తిప్పి గ్రీన్ దగ్గరికి మ్యాచ్ చేసి, మళ్ళీ వేరే గ్రీన్ ఎక్కడ ఉందో ఒకసారి అది ఇక్కడికి మ్యాచ్ చేయడానికి అది ఎక్కడ ఉందో అక్కడ తీసుకెళ్ళాలిగా. అది ఇక్కడ లెఫ్ట్లో ఒకటి గ్రీన్ ఉంది, దాన్ని రైట్కి తిప్పి లెఫ్ట్లో ఉన్నది డౌన్ చేసి, రైట్లో ఉన్నది లెఫ్ట్కి తిప్పి ఈ విధంగా మ్యాచ్ చేసి దాన్ని పైకి తిప్పి ఇక్కడ ఒక లైన్ మ్యాచ్ అయింది 3 గ్రీను. ఇప్పుడు డౌన్లో ఒక గ్రీన్ ఉంది, అది ఎల్లో కలర్ దగ్గరికి మ్యాచ్ చేయాలి. ఇటు ఎల్లో అటు ఎల్లో ఉంది, ఎల్లో గ్రీన్ రెడ్ ఈ విధంగా తిప్పి డౌన్ చేసి మళ్ళీ ఈ విధంగా పైకి తిప్పి రెండు ఇక్కడ మ్యాచ్ అయింది. తర్వాత ఇంక వేరేది ఈ విధంగా డౌన్ చేసి ఈ విధంగా లెఫ్ట్కి తిప్పి మళ్ళీ రైట్కి తిప్పి డౌన్ది పైకి తిప్పి రైట్ది. ఇప్పుడు లెఫ్ట్లో ఉన్నది వైట్ దగ్గరికి మ్యాచ్ చేయాలి. ఈ విధంగా తిప్పుకోవాలి. ఇంకోసారి రైట్కి తిప్పుకొని లెఫ్ట్లో ఉన్నది రైట్లో ఉన్నది ఒకసారి లెఫ్ట్లో ఉన్నది డౌన్ చేసి రైట్లో ఉన్నది లెఫ్ట్కి తిప్పుకొని మ్యాచ్ చేసి దాన్ని ఒకసారి పైకి చేస్తే ఇక్కడ మ్యాచ్ అవుతుంది. ఇంకా 2 గ్రీన్స్ ఇక్కడ మ్యాచ్ చేయాలి. ఒకటి ఇక్కడే పైన గ్రీన్ ఉంది, దాన్ని ఇప్పుడు డౌన్ చేసి లెఫ్ట్కి తిప్పి మళ్ళీ రైట్ది పైకి తిప్పి అది లెఫ్ట్లో ఉంది కదా, ఇప్పుడు రైట్కి తిప్పి లెఫ్ట్లో ఉన్నది డౌన్ చేసి రైట్లో ఉన్నది లెఫ్ట్కి తిప్పి మ్యాచ్ అయింది. ఇప్పుడు దాన్ని పైకి తిప్పుకోవాలి. ఇంకా ఒకటి ఉంది గ్రీన్ కలర్ మ్యాచ్ చేసేది, అది కూడా ఇక్కడే పైన ఉంది, దాన్ని ఒకసారి డౌన్ చేసి లెఫ్ట్కి తిప్పి రైట్లో ఉన్నది పైకి తిప్పి దాన్ని ఒకసారి రైట్కి తిప్పుకోవాలి మ్యాచ్ చేసుకోవడానికి. ఈ విధంగా తిప్పుకొని అది లెఫ్ట్లో ఉంది, ఇప్పుడు రైట్లో ఉన్న దాన్ని లెఫ్ట్లో ఉన్న దాన్ని డౌన్ చేసి లెఫ్ట్కి తిప్పి మ్యాచ్ అయింది. దాన్ని పైకి జరిపాక ఇలా మ్యాచ్ అయింది. ఇప్పుడు పైన టాప్ మ్యాచ్ అయింది, టాప్లో ఇది మ్యాచ్ చేసుకోవాలి. ఇప్పుడు రెడ్ వైట్ ఆరెంజ్ ఎల్లో. ఇప్పుడు రెడ్ కలర్ని మ్యాచ్ చేసుకుందాం. రెండు కిందకు డౌన్ చేసి మళ్ళీ రైట్లో పైకి జరిపి అది ఇలా విధంగా జరుపుకొని మళ్ళీ ఇలా డౌన్ చేసి
2 పైకి జరుపుకోవాలి. ఇప్పుడు అది అక్కడ తీసేసాం. అక్కడ ఇప్పుడు యెల్లో కావాలి. అది యెల్లోగా ఉంది. ఇప్పుడు అది రెడ్ ఇక్కడ తీసుకురావాలి. లెఫ్ట్లో ఉంది అది. ఇప్పుడు 2 డౌన్ చేసుకోవాలి. మళ్ళీ రైట్లో ఉన్నది పైకి జరుపుకొని దాన్ని రైట్కి తిప్పుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఉంది. ఈ విధంగా అది మ్యాచ్ చేసుకోవాలి. మళ్ళీ డౌన్ చేసుకునే విధంగా 2 పైకి జరుపుకోవాలి. ఇప్పుడు అక్కడ రెడ్ మ్యాచ్ అయింది. ప్రతిది కూడా అంతే, ఈ విధంగానే మ్యాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ యెల్లో మ్యాచ్ చేసుకోవాలి. ఇక్కడ ఆరెంజ్ మ్యాచ్ అయింది. ఇక్కడ యెల్లో ఒకటి ఉంది. ఇప్పుడు కూడా సేమ్ అంతే, ఇక్కడ డౌన్ చేసుకోవాలి 2. మళ్ళీ ఒకసారి దాన్ని పైకి జరుపుకోవాలి. మధ్యలో దాన్ని వదిలేసి విధంగా మ్యాచ్ చేసుకొని మళ్ళీ డౌన్ చేసుకొని రైట్లో ఉంది. మళ్ళీ పైకి జరుపుకోవాలి. ఈ విధంగా ఇది ఫస్ట్ లేయర్గా మ్యాచ్ అయింది ప్లస్ ఆకారంలో. ఇంకా ఇంకొన్ని మ్యాచ్ చేసే ఇక్కడ అవి మ్యాచ్ చేసుకోవాలి. ఇక్కడ అది యెల్లోగా తీసేయాలి. ఇప్పుడు దాన్ని అక్కడ ఆ ప్లేస్లో నుంచి ఇక్కడ మ్యాచ్ చేసుకోవాలి. దాన్ని ఒకసారి డౌన్ చేసుకొని లెఫ్ట్కి తిప్పి మళ్ళీ పైకి జరుపుకొని ఆ డౌన్ ఉన్నదాన్ని మ్యాచ్కి దగ్గరలో జరుపుకోవాలి. ఇప్పుడు అది మ్యాచ్ అవుతుంది. రైట్లో ఉన్న దాన్ని డౌన్ చేసుకొని మళ్ళీ దానికి డౌన్లో ఉన్న రైట్కి తిప్పుకొని పైకి జరిపితే కలర్ మ్యాచ్ అవుతుంది అక్కడ. ఇంకొకటి ఉంది, కొన్ని అలాగా మ్యాచ్ అయిపోతాయి, కొన్ని పెద్దానికి మ్యాచ్ చేసుకోవాలి. నాకైతే ఈ విధంగా తొందరగానే మ్యాచ్ అయిపోయాను. ఇక్కడ ఇప్పుడు ఇది లెఫ్ట్కి తిప్పుకొని ఒకసారి మ్యాచ్ చెక్ చేసుకొని దాన్ని మళ్ళీ రైట్కి తిప్పుకోవాలి. రైట్కి జరుపుకొని లెఫ్ట్లో ఉండేది డౌన్ చేసి అక్కడ మ్యాచ్ చేసుకోవాలి. లెఫ్ట్కి తిప్పి ఇప్పుడు టాపు సైడ్ కలరింగ్ మ్యాచ్ అయింది. ఫస్ట్ లేయర్ పూర్తి అయింది. ఇప్పుడు సెకండ్ లేయర్ మ్యాచ్ చేయాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంటే రైట్కి తిప్పుకోవాలి, రైట్ సైడ్లో ఉంటే లెఫ్ట్ సైడ్లో తిప్పుకోవాలి. ఇది ఒకసారి మ్యాచ్ చెక్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ రైట్లో ఉంది. ఇక్కడ బ్లూ కలర్ లేనిది చూసి మ్యాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఎల్లో ఉంది, అది రెడ్ కలర్. ఇప్పుడు దాన్ని లెఫ్ట్కి తిప్పుకొని రైట్లో ఉన్నది డౌన్ చేసి మళ్ళీ రైట్కి తిప్పుకొని రైట్లో ఉన్నది పైకి జరుపుకొని ఈ విధంగా మ్యాచ్ చేసుకోవాలి. అయితే పైన ఒకటి మ్యాచ్ మిస్ అవుతుంది, అది రైట్కి ఈ విధంగా తిప్పుకొని మ్యాచ్ అయ్యేటట్టు లెఫ్ట్ను డౌన్ చేసి మళ్ళీ లెఫ్ట్ తిప్పుకొని ఇలా పైకి జరుపుకోవాలి. మళ్ళీ మ్యాచ్ అవుతుంది. ఇంకా 10 ఇది కూడా ఇంతే ప్రాసెస్. ఇప్పుడు ఇక్కడ ఆరెంజ్ కలరు, ఎల్లో, అది రైట్లో ఉంది, లెఫ్ట్ సైడ్ తిప్పుకొని లెఫ్ట్లో ఉన్న డౌన్ చేసుకొని మళ్ళీ డౌన్ రైట్కి తిప్పుకొని పైకి జరుపుకోవాలి. మళ్ళీ ఇక్కడ మ్యాచ్ ఒకటి మిస్ అవుతుంది,
దాన్ని మళ్ళీ రైట్కి తిప్పుకొని మ్యాచ్ అయ్యేటట్టు డౌన్ చేసి లెఫ్ట్కి తిప్పుకొని ఇలా మ్యాచ్ చేసి పైకి జరుపుకోవాలి. ఇక్కడ కొన్ని తొందరగానే మ్యాచ్ అవుతాయి, కొన్ని మ్యాచ్ అవ్వవు. నాకైతే ఇలాగా వచ్చింది. ఇప్పుడు వైట్ కలర్ మ్యాచ్ చేయాలి, రెడ్ వైట్. ఇప్పుడు ఇది లెఫ్ట్లో ఉంది, రైట్ సైడ్ తిప్పుకొని లెఫ్ట్ డౌన్ చేసి లెఫ్ట్కి తిప్పుకోవాలి. ఈ విధంగా పైకి జరుపుకుంటే మళ్ళీ ఇక్కడ మ్యాచ్ మిస్ అవుతుంది. ఇప్పుడు ఇది లెఫ్ట్ సైడ్ తిప్పుకొని రైట్లో డౌన్ చేసి మళ్ళీ ఇక్కడ మ్యాచ్ చేసుకోవాలి. ఈ విధంగా మ్యాచ్ అయింది. ఇక్కడ ఇంకా వైట్ ఆరెంజ్ కలర్ ఉంది. ఇప్పుడు ఇది సేమ్ లెఫ్ట్ సైడ్ తిప్పుకొని రైట్లో డౌన్ చేసి మళ్ళీ రైట్కి తిప్పి పైకి జరుపుకొని మళ్ళీ మ్యాచింగ్ మిస్ అవుతుంది. దాన్ని ఈ విధంగా జరుపుకొని మ్యాచ్ అయ్యేటట్టు లెఫ్ట్ డౌన్ చేసి ఈ విధంగా మ్యాచ్ చేసి పైకి జరుపుకోవాలి. ఈ విధంగా సెకండ్ లేయర్ మ్యాచ్ అయింది. ఇప్పుడు థర్డ్ లేయర్ మ్యాచ్ చేసుకోవాలి. ఇక్కడ నాకు మధ్యలో మ్యాచ్ అయింది. యాక్చువల్గా అలా రాదు, రెడ్ నుంచి ఈ విధంగా వస్తుంది, కానీ నాకు అలాగా రాలేదు. ఇలాగొచ్చినా ఈ విధంగా వచ్చినా సరే సేమ్ ప్రాసెస్. ఫస్ట్ లేయర్ ఇలాగ తిప్పుకోవాలి. ఫస్ట్ ఇలాగ వస్తుంది రెడ్ నుంచి ఎల్ షేప్లో, కానీ నాకు అలాగ రాలేదు. ఫస్ట్ లేయర్ తిప్పుకొని అలాగ వస్తుంది, తర్వాత ఇలా తిప్పుకోవాలి. సేమ్ ఇంతే ప్రాసెస్. ఈ విధంగా మ్యాచ్ చేసుకోవాలి. ఒకసారి బాగా గమనించండి, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఈ విధంగా మ్యాచ్ చేసుకొని అది ఇలా వచ్చినా స్ట్రైట్గా మ్యాచ్ వచ్చినా ఇదే ప్రాసెస్, కానీ నాకు డైరెక్ట్గా ఇలాగ వచ్చింది రెండోసారి. దానికి కూడా సేమ్ ప్రాసెస్ ఇంతే, మీకు ఇలాగ రాకపోవచ్చు. ఇక్కడ మ్యాచ్ చేసుకోవాలి. ఇక్కడ వైట్ మ్యాచ్ అయింది, ఎల్లో మ్యాచ్ అయింది. అయితే ఇక్కడ వైట్ నుంచి రైట్కి ఉంచి ఇది ఈ విధంగా జరుపుకొని పైకి టాప్లో ఉన్నది ఇలా 2 టైమ్స్ జరుపుకోవాలి. మళ్ళీ డౌన్ చేసి లెఫ్ట్ది ఒకసారి టాప్ది మళ్ళీ ఒకసారి రౌండ్ తిప్పి లెఫ్ట్ది పైకి జరిపి కలర్ మ్యాచ్ చేసుకోవాలి. మళ్ళీ ఇలా డౌన్ చేసి ఒకసారి కలర్ మ్యాచ్ చేసుకోవాలి. ఇక్కడ ఆరెంజ్ మ్యాచ్ అయింది. ఒకసారి ఇది రౌండ్ చేసి కలర్ మ్యాచ్ చేసుకోవాలి. ఇక్కడ ఎల్లో మ్యాచ్ అయింది, రెడ్ మ్యాచ్ అయింది. మళ్ళీ సేమ్ ప్రాసెస్ అంతే. ఇక్కడ ఈ రెండు కూడా వైట్ కూడా మ్యాచ్ అయ్యేటట్టు సేమ్ అదే ప్రాసెస్. ఇలా పైకి జరుపుకొని టాప్ దగ్గర 2 టైమ్స్ జరుపుకొని డౌన్ చేసి మళ్ళీ టాప్ ఒకసారి తిప్పుకొని ఇలా పైకి జరిపి ఇలా కలర్ మ్యాచ్ చేసుకొని మళ్ళీ డౌన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలర్ రౌండ్ చేస్తే మ్యాచ్ అవుతాయి. ఖచ్చితంగా కలర్ మ్యాచ్ చేసుకోవాలంటే ఇదే ప్రాసెస్. ఇప్పుడు ఇక్కడ మ్యాచ్ అయింది. ఇప్పుడు 4 కార్నర్స్ మ్యాచ్ చేసుకోవాలి. ఇక్కడ అది అక్కడ ఒకసారి మ్యాచ్ అవుతుంది, లేకపోతే మ్యాచ్ అవ్వకపోవచ్చు. అది కరెక్ట్గా ప్లేస్ అయ్యే వరకు ఒకటే ప్రాసెస్. ఇక్కడ ఇది ఇలా రైట్లో ఉన్నది ఒకసారి పైకి జరుపుకొని ఇక్కడ మ్యాచ్ అయింది ఒకటి, దాన్ని ఒకసారి లెఫ్ట్ సైడ్ తిప్పుకొని రైట్లో ఉన్నది ఒకసారి పైకి జరుపుకొని మళ్ళీ దాన్ని రివర్స్ రైట్కి తిప్పి లెఫ్ట్ది డౌన్ చేసి మళ్ళీ పైది ఒకసారి ఇలా తిప్పుకొని దీన్ని కూడా మ్యాచ్ డౌన్ చేసి మళ్ళీ ఒకసారి కరెక్ట్గా
ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి. ఇది ఒకటి ఫస్ట్ నుంచి అలాగే ఉంది, సరిగ్గా ప్లేస్ అవ్వలేదు ఇవి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి సేమ్ అదే ప్రాసెస్, మ్యాచ్ అయ్యే వరకు ఈ విధంగా పైకి జరిపి సేమ్ అంతే. మళ్ళీ ఇది కూడా అంతే. దీన్ని ఒకసారి రైట్కి తిప్పుకొని అది మ్యాచ్ చేసుకొని డౌన్ చేసి, మళ్ళీ ఇది కూడా మ్యాచ్ చేసి డౌన్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ కలర్ మ్యాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మ్యాచ్ అయిపోయినాయి, రెండు ప్లేస్ అవ్వలేదు, అవి ఇప్పుడు ప్లేస్ చేసుకోవాలి. యాక్చువల్లీ ఇక్కడ 4 వస్తాయి, కానీ ఆ రెండు మ్యాచ్ అయిపోయాయి. వాటికి కూడా సేమ్ ఇంత ఇలాగ ఒకటే పొజిషన్లో ఉంచుకొని ఫేస్ ఇలాగ పెట్టుకొని ఇలా డౌన్ చేసి, డౌన్ది లెఫ్ట్కి తిప్పి ఇలా రైట్ది పైకి జరిపి, మళ్ళీ ఇలా డౌన్ది రైట్కి జరిపి, ఇలా రైట్ది డౌన్ చేసి మళ్ళీ ఇలా లెఫ్ట్కి తిప్పుకొని ఇలా మ్యాచ్ చేసి ఇలా పైకి జరుపుకోవాలి. సేమ్ ప్రాసెస్ ఇంతే. మళ్ళీ ఇలా రైట్కి తిప్పుకొని ఇది ఇలాగే ఉంచి అది ఇలా రైట్ సైడ్ తిప్పుకోవాలి. కొన్ని ఇలాగ మ్యాచ్ అవ్వు, అవి సేమ్ ఇలాగే పొజిషన్లో ఉంచుకొని మ్యాచ్ చేసుకోవాలి. ఇది కూడా అంతే, డౌన్ చేసి లెఫ్ట్కి తిప్పి పైకి జరిపి, డౌన్ది రైట్కి జరిపి ఇలా కిందకి జరుపుకొని, ఇది సేమ్ ఇంతే ప్రాసెస్. ఇలా డౌన్ చేసుకొని మళ్ళీ దీన్ని పైకి జరుపుకొని రైట్ తిప్పి డౌన్ చేసి ఇది ఇలా మ్యాచ్ అయిపోతుంది. సేమ్ ఇంతే ప్రాసెస్, లాస్ట్ ప్రాసెస్. ఈ విధంగా మ్యాచ్ చేసుకోవచ్చు. ఇది ఇంకొన్ని ఇలాగా రకరకాలుగా ఉంటాయి. ఇలాగ మ్యాచ్ చేసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్.